ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, సాయంకాలముని ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. నీ జీవితంలో బాధ ఉందా, వేదన ఉందా, కష్టం ఉందా? అదేంటండి బాధ వేదన ఉండకుండా ఉంటుందా అంటే నిజమే. మనిషి జీవితంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఒక భక్తుడు అన్నాడు, మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు సమానం అంట. నా జీవితంలో ఎల్లప్పుడూ సుఖమే ఉండాలి అంటే అది మనిషి జీవితంలో అసాధ్యం అన్న విషయాన్ని గుర్తించాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం మన జీవితంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది అన్న విషయాన్ని మొదటిగా గుర్తించాలి. సాయంకాలముని ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అంటున్నాడు. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, మనిషి జీవితంలో కొన్ని పరిస్థితులు బాధ వచ్చింది అంటే అది కొంతకాలం వరకు ఆ బాధ పోదు. అది కొద్ది రోజులు పడుతుంది. ఆ సమస్య తీరడానికి, ఆ యొక్క వేదన తీరడానికి, ఆ కృంగుదల పోవడానికి కొన్ని రోజులు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది. ఈ యొక్క సమస్య, ఈ వేదకరమైన బాధ నా జీవితంలో నుండి తొలగిపోదా అంటే తొలగిపోయిద్ది. ఎప్పుడు తెలుసా? మీరు బైబిల్లోనే, ఇదే బైబిల్లో కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. మనిషి జీవితంలో సమస్య వస్తుంది, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. సాయంకాలమున వస్తుంది, మధ్యాహ్నమున వస్తుంది, రాత్రి వస్తుంది, ఉదయము వస్తుంది. అయితే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. మన జీవితంలో ఒక శ్రమ వచ్చిందనుకోండి, ఒక సమస్య వచ్చిందంటే మనం ఏం చేయాలి అంటే దేవునికి మొరపెట్టాలి. నీ జీవితంలో ఒక శ్రమ, అది సాయంకాలం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు. ఆ సమయంలో నువ్వేం చేయాలి అంటే దేవునికి మొరపెట్టాలి. ఆ సమస్యను గురించి, ఆ వేదన గురించి, ఈ వేదన తీసివేసే తండ్రి, ఈ సమస్య తీసివేసే తండ్రి, ఈ కష్టం నా నుంచి తొలగించయ్యా అని నువ్వు సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయం కూడా దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. తద్వారా నువ్వు ఎప్పుడైతే నీ సమస్యలో దేవునికి మొరపెట్టావో, దేవుని ధ్యానిస్తూ దేవునికి మొరపెట్టావో, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. తద్వారా ఈ యొక్క వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. సాయంకాలమున ఏడుపు వచ్చినప్పటికీ అది రాత్రి ఉండినా ఉదయమున నీకు సంతోషము కలిగేటట్లు దేవుడు చేస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు అన్న విషయాన్ని గుర్తించాలి. మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు ఏడ్చుతూ ఒక మూల కూర్చునే వారిగా ఉండకూడదు. బైబిల్లోనే సామెతల గ్రంథంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడి వగుతావు అని భక్తుడి ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోతే చేతకాని వారం అయిపోతాం, ఏం పని చేయలేని పనికిరాని వ్యక్తులుగా అయిపోతాం. శ్రమలో మనం ఏం చేయాలంటే శ్రమను తీర్చగల దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి. నీ జీవితంలో శ్రమ సాయంత్రమైనా రావచ్చు, అర్ధరాత్రి అయినా రావచ్చు, మధ్యాహ్నమైనా రావచ్చు, ఏ సమయమందైనా రావచ్చు. ఆ సమయంలో నువ్వేం చేయాలంటే సమస్యను తీర్చే దేవునికి ధ్యానిస్తూ దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషాన్ని అంటూ దేవుడు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని గుర్తించాలి. ఈరోజు దేవుడి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నాడు. నువ్వే సమస్యతో నడుస్తున్నావో, నీ యొక్క జీవితాన్ని ఏ సమస్య ద్వారా కొనసాగిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ నీ సమస్య తీరాలి అంటే నువ్వు దేవుణ్ణి ధ్యానిస్తూ దేవునికి ప్రార్థిస్తే నీ సమస్యను దేవుడు సంతోషంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన సమస్యల్ని తీర్చే దేవుని యొద్దకే మన సమస్యను పట్టుకొని వెళ్దాం, దేవునికి ప్రార్థిద్దాం, దేవుని ద్వారా వచ్చే ఆ యొక్క జవాబును పొందుకొని సంతోషంగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయును గాక. ఆమేన్.